అతను వేసిన క్వశ్చన్ అయితే నిజంగా చాలా మంచి క్వశ్చన్. చాలామంది పేరెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ తెలిసిన క్వశ్చనే అది. ఎందుకంటే వాళ్ళు అడగలేకపోతున్నారు, సోషల్ మీడియా ముఖంగా ఇతను అడిగారు. ఇట్లాంటి వాళ్ళు అడగటం వల్ల, ఇలాంటి క్వశ్చన్స్ బయటికి రావడం వల్ల కూడా మంచిదే. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరి పిల్లలకి అడుగుతూ ఉంటారు. ఎవరో అంటే వాళ్ళలో వాళ్ళకే తెలుస్తుంది, కానీ ఇలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ అడగడం వల్ల మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మీకు నాకు తెలిసినట్టుగా ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, అప్పట్లో అడ్జస్ట్ అయ్యారు, ఇప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు? అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అత్తపోరు ఉండేది, తోడుకోడలు, ఆడపడుచు, ఇలాంటివన్నీ ఉండేవి. బట్ అప్పుడు ఎంతో అణిగి ఎంతో గుట్టుగా ఉండేవారు. ఇప్పుడు ఏంటి, జస్ట్ ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఉండలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే ఆ తప్పు మన పెద్దవాళ్ళు చేసిందే, వాళ్ళు చేసిన తప్పే. ఏంటి, అప్పుడు మనకి లేదు, స్వతంత్రం లేదు, స్వతంత్రం కావాలి, ఆడపిల్లలకి కూడా సమానత్వం కావాలి అని చెప్పి గట్టిగా ఇలాంటి సభల్లో నేను మాట్లాడి పోరాడి ఆడపిల్లల చేతిలోకి స్వతంత్రం ఇచ్చేశారు. స్వతంత్రం మాత్రమే కాదండి, కత్తులు కొడవళ్ళు కూడా ఇచ్చేశారు. సో అందుకనే ఆడపిల్లలు ఈరోజు స్వతంత్రాన్ని ఎలా అంటే నెత్తి మీద వేసుకొని ఊరేగుతూ ఉన్నారు. ఎలా అమృతం అయినా సరే అతిగా తీసుకుంటే విషం అంటారు చూడండి, అలా తయారైంది వాళ్ళ సమాజం. ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆడైనా మగైనా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని చెప్పాలనుకున్నారు అప్పట్లో. వాళ్ళ ఇద్దరూ సమానమే. ఆడపిల్ల కూడా మగాడితో పాటు చదువుకోవాలి. ఎందుకు అంటే జనరల్ నాలెడ్జ్ కోసం చదువుకోవాలి, అంటే లోక జ్ఞానం కోసం చదువుకోవాలి. వంటింటి కుందేలాగా ఉండిపోకూడదు. ఇవి జరగాలి అన్నారే కానీ నువ్వు వెళ్ళి పెత్తనం చెలాయించమ్మా, రోడ్ల మీద తిరగమ్మా, అరాకొర బట్టలు వేసుకోమ్మా అని ఎవ్వరూ అనలేదండి. ఈరోజు జనాలు ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది, ఈ డ్రెస్ కొన్న షాప్లోనే ఈ చున్నీ కూడా ఉంది. ఓకే, ఈ డ్రెస్ కొన్న అమ్మాయికి ఈ చున్నీ ఎందుకు కనిపించట్లేదు అంటే ఈ డ్రెస్ డిజైన్ కనిపించాలి. ఆ డిజైన్ వెనక ఉన్న మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ మొన్న శివాజీ గారిలో అన్నాను అంటారు. నీది నువ్వే తవ్వుకుంటున్నావు. ఈ చున్నీ తీసుకున్నా కూడా ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోరు. అవసరం లేని చోట వేసుకుంటారు, అవసరమైన చోట వదిలేస్తున్నారు. అది ఎవరి వల్ల తయారైంది? మన పెద్దవాళ్ళ వల్లే. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ బాధపడుతున్నారు. ఇప్పుడు పూరి గారు ఏమన్నారు, అప్పట్లో అడ్జస్ట్ అయ్యారు, ఇప్పుడు ఎందుకు అవుతారండి? మనం చేతుల్లోకి ఇచ్చేసాం, పెన్ను పేపర్ ఇచ్చినట్టుగా కత్తులు కూడా ఇచ్చేసాం. వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, రీసైకిల్ అయినట్టుగా మళ్ళీ అక్కడికే వెళ్తాం. చూస్తూ ఉండండి, మళ్ళీ పాత రోజుల్లోకి. ఇప్పుడు ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ మళ్ళీ పాత రోజుల దగ్గరికి వెళ్తాం. ఆ రోజులు రావడానికి ఇంకెన్నాళ్ళు పడుతుందో తెలియదు, బట్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడం అయితే ఖాయం అని నేనంట.